ఈ చల్లని సాయంత్రం వేళ చక్కగా అందరూ ఆనందంగా గడపడానికి వచ్చిన హితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు అందరికీ కూడా ప్రొఫెసర్ కృపాచారి గుజ్జర్లమూడి నుంచి మీకు చిన్న సందేశం. నేను రాపాక మనోహర ప్రేమ్చంద్, మేమిద్దరం చాలా చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులం. అంటే 1966-67 నుంచి మా స్నేహం ఈనాటి వరకు కూడా కొనసాగుతుంది. ఇప్పుడు నేను ఎందుకు చెప్పాలి, మాట్లాడాలి అనుకుంటున్నానంటే, ఈరోజు మా ప్రేమ్చంద్, లక్ష్మి ఇద్దరి పెళ్లి రోజు. అంటే 50 ఏళ్ల గోల్డెన్ జూబిలీ జరుపుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో తనను గురించి, తన కుటుంబాన్ని గురించి 4 మాటలు మీతో పంచుకుందామని నేను మాట్లాడుతున్నాను. ప్రేమ్చంద్ సెకినేటిపల్లి గ్రామం, చిన్న గ్రామం. అయితే ఆ గ్రామం నుంచి ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రకరకాలైనటువంటి వృత్తుల్లోనూ ఎదిగి ఉండేటటువంటి ఒక మంచి గ్రామం. ఆ గ్రామం ఎంత మంచిది, ఎంత గొప్పది అంటే, మా ప్రేమ్చంద్ ఇంటికి నేను పియూసీ చదువుకునే రోజుల్లో వెళితే మధ్యాహ్నం భోంచేసి ఒక నిద్ర తీసిన తర్వాత వాళ్ళు ఏదో కొబ్బరి చెట్టు నుంచి కొబ్బరికాయలు కొడితే ఒక కాయ తీసుకుని కాసిన నీళ్లు, నార్మల్గా అయితే కొబ్బరి నీళ్ళు తాగేస్తాం, అలా పుక్కులుంచి ఊసేటంత గొప్ప ఊరది. అంటే ఊరి చుట్టూ ఉండేటటువంటి మంచి కొబ్బరి చెట్లు ఆ ఊరికి పెట్టింది పేరు. వాళ్ళ నాన్నగారు మనోహరం గారు అదే ఊరిలో ఉండేటువంటి లూథరన్ హై స్కూల్లో టీచర్గా పనిచేస్తూ చాలా గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా ఆయన మసలేవాడు. ఆయన డిసిప్లిన్ కానీ, ఆయన పద్ధతులు కానీ చాలా పెద్దగా ఉండేవి. నిజానికి ప్రేమ్చంద్ పేరు ఎందుకు పెట్టాడంటే, హిందీ రచయిత అయినటువంటి మున్షీలాల్ ప్రేమ్చంద్ పేరు కుమారుడికి పెట్టుకున్నాడు. మరి ఎందుకు ఆ రోజుల్లో ఆయన కొడుక్కి ప్రేమ్చంద్ పేరు పెట్టుకున్నాడు? కానీ తను పెరిగి పెద్దవాడై హిందీ భాషలోనే డాక్టరేట్ చేసి హిందీ భాషలోనే గొప్పవాడు అవుతాడు, ప్రపంచవ్యాప్తంగా తిరిగి వస్తాడు అని ఆయన కలలు కానీ ఉండలేదు. అది దేవుని నిర్ణయం. సరే, తర్వాత ఏసీ కాలేజీలో చదవడం, ఏసీ కాలేజీలో చదువుకునేటువంటి రోజుల్లో మేమందరం కలిసి సరదాగా సంతోషంగా ఆడిపాడి గంతులు వేస్తుండేవాళ్ళం. ఒక గొప్ప విషయం ఏంటంటే, గుంటూరులో ఏసీ కాలేజీలో చదివేటప్పుడు గుంటూరు పరిసర ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కువగా వచ్చేవాళ్ళు, కానీ గోదావరి జిల్లా నుంచి వచ్చేవాళ్ళు చాలా తక్కువ. అయితే ఎవరు తక్కువగా వచ్చినా సరే గోదావరి జిల్లా నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా ఎదిగి పైకి వెళ్ళిన వాళ్ళే. అంటే ప్రపంచ దేశాలన్నీ చూసి వచ్చిన వాళ్ళే ఏసీ కాలేజీలో గోదావరి జిల్లాల నుంచి వచ్చేవారు. అంటే ఆ విధంగా వచ్చినటువంటి వాడే ప్రేమ్చంద్ కూడా. అయితే తన ఆంధ్ర యూనివర్సిటీ చదివే రోజుల్లో ఒక విషయం చెప్పాలి. అదేంటంటే, తను జువాలజీకి అప్లై చేశాడు. జువాలజీకి అప్లై చేస్తే జువాలజీ సీట్ రాలా. నేను అప్పటికే నేను పీజీలో ఉన్నా, ఫస్ట్ ఇయర్లో పూర్తయిపోయింది. ప్రేమ్చంద్కి సీట్ రాకపోయేటప్పుడు నాకు చాలా బాధ వేసింది. వీడు పీజీ చేయాల్సిందే, యూనివర్సిటీలో ఉంటే వీడి సర్వీసెస్ చాలా మందికి అవసరం అవుతాయి అని చెప్పి నేనేం చేశానంటే, ఒక అప్లికేషన్ పెట్టరా అని చెప్పి వాడికి అప్లికేషన్ పెట్టించి హిందీ డిపార్ట్మెంట్లో, ఎందుకంటే వాడికి బీఎస్సీ సెకండ్ లాంగ్వేజ్లో హిందీ, ఆ హిందీ ఉన్నప్పుడు ఈ హిందీ లాంగ్వేజ్ కాబట్టి హిందీకి అప్లై చేస్తే వాడు చాలా సీరియస్గా వచ్చి నా మీద పోట్లాడాడు, నన్ను బాధాడు 4 బాధలు. గుండ్రా, ఇక్కడ నీకు కేవలం ఈ కొద్ది సమయం చూద్దాం,
ఈ సంవత్సరం గనక నీకు ఇష్టంగా లేకపోతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అప్లై చేసి మనం సీటు తెచ్చుకుందాం. ఇక్కడ ఉంటావు కాబట్టి నీకు అందరితోటి మంచి పరిచయాలు ఏర్పడతాయి. దూసుకుపోతావు అందరిలోనూ అని చెప్పానంటే, ఆ ఒక్క మాటకే వాడు హిందీలో చేరాడు. చేరి చక్కగా చదువులతో పాటుగా ముఖ్యంగా ఇంకోటేంటంటే, తను ఉండేటటువంటి హాస్టల్స్‌లో తన ఫ్రెండ్స్‌ని అందరినీ కూడాను కూడగట్టేవాడు. అందరికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి హెల్ప్ చేస్తా ఉండేవాడు. హెల్ప్ చేయటమే గాదు, వాళ్ళకందరికీ కూడాను వెళ్ళి ఏదో ఒక రకమైనటువంటి విధంగా వాళ్ళని పైకి తీసుకురావడానికి, చదివించడానికి ప్రయత్నం చేశాడు. ఇంత చేసినా సరే వాడికి హిందీ మాత్రం ఇష్టం ఉండేది కాదు. వాడికి హిందీ ఇష్టం లేకుండా చదవకుండా ఉంటే అప్పుడే పరిచయం అయింది లక్ష్మి. పరిచయం అయ్యి లక్ష్మి ఏం చేసిందంటే, తను పట్టుబట్టి ఈ విధంగా ఇతను ఇంతమందికి హెల్ప్ చేస్తున్నాడు, అంత మంచి లక్షణం ఉంది, ఇతను పరీక్షలకు కూడా చక్కగా చదివితే పాస్ అవుతాడు, ఇతనిలో ఒక షార్ప్‌నెస్ ఉందని గమనించి తనని అటు ఇటు వెళ్లకుండా కూర్చోబెట్టి కొద్ది గొప్ప తను కూడా చెప్పి మంచిగా ట్రైన్ చేసింది. ఆ విధంగా తను ఎంఏలో చదువుకోవడం, చిన్న పరిచయమే మంచి పరిచయంగా కావడం, గౌరవప్రదమైనటువంటి స్నేహితులుగా వాళ్ళు ఉండడం, ఆ స్నేహం తర్వాత ప్రేమగా మారి వాళ్ళు పెళ్లికి దారితీయడం అనేటటువంటిది జరిగింది. ఎంఏ హిందీ చదివే రోజుల్లో సీతాలక్ష్మి సన్నగా, తెల్లగా, చాలా అందంగా ఉండేది. పైగా ఇంకోటేంటంటే, తను అందరితోనూ కలుపుగోలుతనంగా ఉండేది. తన పర్సనల్‌గా విషయాలు తెలుసుకుంటే, తన ఇంట్లో చాలా షార్ప్‌గా ఉండేటటువంటి ఒక మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. దాంట్లో ఒక మాట ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ 7 అన్నదమ్ములతో అందరూ కలిసి కార్డ్స్ ఆడుకునేవాళ్ళంట చిన్నప్పుడు. ఆ కార్డ్స్ ఆడుకునేటప్పుడు కూడా ఎట్లా ఉండేదంటే, మిగిలిన వాళ్ళందరికన్నా ఎప్పుడూ తనే గెలవడం. అంటే గెలవడం ఎట్లా గెలిచేది అంటే, తన ప్లానింగ్ ఏ పని చేసినా గానీ అందులో ఒక నిబద్ధత ఉండేటటువంటి ఒక మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. అందుకే అన్నదమ్ముల్లో తను ఆడపిల్ల అయినా కానీ చాలా చక్కగా ఆడేది. ఇంకోటి కూడా అంటే, తన చెల్లి ఉంది. చెల్లి అంటే అపారమైనటువంటి ప్రేమ. తన చెల్లి అంటే చాలా చాలా ఇష్టం. అటువంటి కుటుంబం నుంచి తను వచ్చింది. అంతేకాకుండా వాళ్ళ నాన్నగారికి కూడాను పెద్ద కూతురు కాబట్టి తనంటే చాలా ఇష్టం. చాలా చాలా ఇష్టం. ఏ తండ్రికి ఉండదు ఇష్టం? కూతురంటే ప్రతి తండ్రి ఇష్టపడతాడు కూతురంటే. అందులో తెలివిగల కూతురు, చక్కని కూతురు, బంగారం లాంటి కూతురు, అందమైన కూతురు, అన్నిటికన్నా తెలివిగల కూతురు. ఇటువంటి కూతురైతే న్యాచురల్‌గా అంతమంది మగపిల్లల మధ్యలో ఆడపిల్ల చాలా గొప్పగా ఉండేది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, చదువుకునే రోజుల్లోనే తను చదువుకుంటూ మిగిలిన వాళ్ళందరికీ కూడా చదువు చెప్పేది. ఆ రోజుల్లో చదువు చెప్పడం అంటే ఎట్లా ఉండేదంటే, వాళ్ళ ఇంట్లో బ్లాక్ బోర్డ్‌లు వగైరాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చి కూర్చుంటే వాళ్ళకి లెక్కలు చెప్పేటప్పుడు, ఆ లెక్కలన్నీ నేల మీదే గీసి, నేల మీదే చెప్తా ఉండేది. ఆ ఫార్ములాస్ అన్నీ గూడా. అంటే మళ్ళీ చెప్పేది. ఇంకో విషయం ఏంటంటే, ఆ రోజుల్లో కరెంట్ లేదు. హరికెన్ ల్యాంప్సే ఉండేవి. ఆ ల్యాంపు వెలుగులోనే ఒక మూలన కూర్చొని తను జాగ్రత్తగా చదువుకునేది. ఈ చదువుల్లో కూడా తను చాలా డిసిప్లిన్‌గా, డెడికేటెడ్‌గా ఉండేది. అంటే ఎప్పుడు కూడా తను చదువుకోవడానికి హిందీలో రకరకాలైనటువంటి ఎడ్యుకేషన్స్ ఉన్నాయి. మనకి ప్రాథమిక, మాధ్యమిక అలాంటివి అనుకుంటాం కదా చిన్నప్పుడు. అలాంటి వాటిలో కూడాను ఆమె డిగ్రీ వరకు నేర్చుకుని, ఆ తర్వాత పీజీ చేసింది. ఒక్క పీజీయే కాదు, సాంస్క్రిట్‌లో పీజీ చేసింది, ఎకనామిక్స్‌లో చేసింది, ఆఖరికి లాలో కూడాను మాస్టర్స్ చేసింది. అంటే అన్ని రకాలైనటువంటి చదువులు చదివింది.
తను చదువే జ్ఞానంగా చేసింది కనుకనే భారతదేశం పక్షాన టర్కీ వెళ్ళి టర్కీలో డిక్షనరీ రాసి అందే అక్కడ కేవలం ఒక డిక్షనరీ మాత్రమే కాదు, అటల్ బిహారీ వాజ్పేయి గారి హిందీ కవితను ఆమె టర్కీ భాషలో అనువాదం చేస్తే భారతదేశం పక్షాన కేవలం ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఉండి లక్ష్మీ వాళ్ళని చూడడానికని తన పుస్తకం రిలీజ్ చేయడానికని టర్కీ వెళ్ళి టర్కీలో రిలీజ్ చేసి అక్కడ తనని గౌరవించి వచ్చినటువంటి వ్యక్తి. అనంతర కాలంలో రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకోగలిగినటువంటి ఒక గొప్ప స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి లక్ష్మి. లక్ష్మి షీ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ గర్ల్, చాలా తెలివైనటువంటిది. వీళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు అనేటువంటి విషయం లక్ష్మి వాళ్ళ ఇంట్లో తెలిసి, కూతురంటే ఎంతో ప్రేమ కలిగినటువంటి వ్యక్తి, కూతురంటే బంగారంలాగా చూసుకునేటువంటి వ్యక్తి ప్రేమలో పడితే అటువంటి కూతురు నాకెందుకు అని ఆయన గదిలో పెట్టేస్తే వాళ్ళ చెల్లి తలుపు తీసి, అక్క నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపో, నీ నచ్చిన వాడితో నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు చల్లగా ఉండటమే మాకు కావాలి అని వాళ్ళ చెల్లిని ఆ రోజు తప్పించింది. ఆ పరిస్థితుల్లో తను పరుగున ఎంత పరుగున అంటే ఆ సంకల్పం చూడండి, ఆ సముద్ర పొడ్డుని పరిగెత్తి అర్ధరాత్రి 12 గంటప్పుడు హాస్టల్కి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో వాడు వచ్చి, అరే లక్ష్మి వచ్చిందిరా, ఇది పరిస్థితి, మాకందరికి కూడా ఏం తెలియనటువంటి విషయం. నేను ఒకటే ఒక మాట అన్నా, అరే మనం ఏమైనా సరే తెల్లారేపాటికి పెళ్లి కనుక చేసేస్తే, ఆ పెళ్లి కనుక అయిపోతే ఎవడు ఏం చేయలేడురా అనేటువంటి ఒక ఆలోచన చెప్పా. అంతే, అప్పటికప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక కారు మాట్లాడి వాళ్ళిద్దరిని ముందు ఇద్దరు ప్లస్ వాళ్ళకి తోడుగా ఇంకో కొంతమందిని ఇచ్చి ఆ దగ్గరే ఉండేటటువంటిది ఏదో టెంపుల్ అక్కడ పంపించాం. అక్కడికి వెళ్ళి 7 గంటలు అయ్యేటప్పటికి పెళ్లి చేసేసాం అందరం కలిసి. గొప్ప విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ హిందీ చదువుతున్నారు, అప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నారు. చదివేటటువంటి రోజుల్లో మరి ఇల్లు గడవాలంటే ఎట్లా, మా ప్రేమచంద్ వాళ్ళ నాన్నగారికి ఏమో విషయం తెలియదు, ఇక్కడేమో ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, వాళ్ళని గురించినటువంటి విషయం చెప్పాలి. అటువంటి దానికి ఎవరు సంధానకర్త? నేనే. మనోహరం అంకుల్కి బాగా పరిచయం ఉండేటువంటి వాడు నేను. మా ఇద్దరి మధ్యలో ఉత్తరాల ద్వారా సంభాషణలు అనేటటువంటివి బాగా జరిగాయి. ప్రేమచంద్రుని గురించి, లక్ష్మిని గురించి అప్పుడు పెళ్ళి అయిందనే విషయం చెప్పలేదు, కానీ ముందుగా వాళ్ళిద్దరికి పర్వాలేదు, మంచి కుటుంబం, చాలా చక్కగా వాళ్ళు ఏర్పడతారు అనేటటువంటి ఫీలింగ్తో వచ్చేటట్టు నేనేదో చెప్పడం మొదలెట్టాను, నాకు తెలిసి తెలియనటువంటి భాషలో. ఆయనకు మాత్రం అసలు ఏమాత్రం ముందుగా ఇష్టం లేదు. ఎవరు ఇష్టపడతారండి? తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా చేయటం అనేటటువంటిది ఏ తండ్రి ఇష్టపడ్డు కదా. నాకు కూతురు ఉంది, ఇటువంటి పరిస్థితి నేను ఎందుకు ఒప్పుకుంటాను అని అంటారు కదా. ఆ తర్వాత ఇంకా చాలామంది అందరం కలిసి ఇట్లా వీళ్ళిద్దరు ఇష్టపడుతున్నారు, తప్పదు అని అంటే ఆయన సకినేటిపల్లిలోని చాలా గౌరవంగా పెళ్లి చేశాడు. ఆ పెళ్లికి విశాఖపట్నం నుంచి లక్ష్మిని పెళ్లి కూతురుగా తీసుకెళ్ళినటువంటి వాళ్ళలో నేను ఒకడిని.